ఎన్టీఆర్ జిల్లా విద్యాధరపురంలోని ఉర్దూ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉచిత మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. సుజనా ఫౌండేషన్, ఇస్కాన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యాన్నపూర్ణ పేరిట ఈ ఉచిత మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేశారు. గతంలో సృజనా ఫౌండేషన్ నిధులతో కాలేజీ గోడలు నిర్మించినట్లు సుజనా చౌదరి తెలిపారు. అలాగే ఇప్పుడు ఇస్కాన్ ఫౌండేషన్తో కలిసి విద్యాన్నపూర్ణ భోజనం ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని మోడల్గా రూపుదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మీరు ఉర్దూ చెప్తారా? ఉర్దూ మీరు చెప్పేది రెండు క్లాస్ చెప్తారా? ఫస్ట్ ఇయర్ ఒక క్లాసు, సెకండ్ ఇయర్ మిగిలిన టైం అంతా ఖాళీ. అవునా? చేస్తే వాళ్ళు అంతా చేసి వాళ్ళు ఇంకెక్కడ గవర్నమెంట్ పెట్టి చాలా కాలమైంది, కానీ ఇది చాలా ఇన్కంప్లీట్గా ఉందని చెప్పి 2 నెలల క్రితం వచ్చినప్పుడు చూస్తే ఈ పారాపెట్ వాల్స్ అవన్నీ లేవు, పిట్టగోడలు అంటారు కదా, అవన్నీ లేకుండా పిల్లలు కింద పడతారేమో అని భయం వేసి మేము ఫౌండేషన్ తరఫున పర్సూ చేసి కట్టించాము. అలాగే ఇక్కడ పిల్లలు ఎందుకు సాయంత్రం దాకా ఉండి చదువుకోలేకపోతున్నారు అని అంటే, చాలామంది ఇక్కడ వాళ్ళకి భోజన వసతులు లేవు అని అంటే ఇస్కాన్ వారి సహకారంతో మేము కూడా ఇద్దరం కలిపి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ, స్టాఫ్కి కూడా మధ్యాహ్నం ఇంటర్మీడియట్కి ఇంతకుముందు ప్రభుత్వంలో లేదు, ఇంటర్మీడియట్ వాళ్ళకి కావాలని చెప్పి ఇక్కడ స్పెషల్గా భోజన వసతి కల్పించాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేద్దామని వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నాం. అది మంచి పరిణామమే. ఎందుకంటే పిల్లలకి పోషక ఆహారం కనుక సరిగ్గా పెట్టి వాళ్ళకి సమయాన్ని కనుక వేస్ట్ కాకుండా చేస్తే వాళ్ళు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పి నా ఉద్దేశం. గవర్నమెంట్ జూనియర్ ఉర్దూ కాలేజ్ పెట్టి చాలా కాలమైంది, కానీ ఇది చాలా ఇన్కంప్లీట్గా ఉందని చెప్పి 2 నెలల క్రితం వచ్చినప్పుడు చూస్తే